తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత 2.5 సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది. బతిమాలుతోంది చట్టం ముందు నుంచొని. And nobody bothered. Not the public, not the media, not even the court. It was as if she never existed. And the best part is ఇదే ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యుయెన్సీలో నుంచొని రికార్డ్ మార్జిన్తో మళ్ళీ గెలిచాడు. మిస్టర్ అయ్యర్, సీనియర్ మాటలు నేను కొంచెం వాడుకుంటాను. అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఈస్ ద డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ విమెన్. హియర్ ఇస్ అ వుమెన్, హియర్ ఇస్ అ మదర్, హియర్ ఇస్ అ పెటిషనర్. సో మై క్వశ్చన్ ఇస్, యువర్ ఆనర్, చట్టం అందరికీ సమానమే అయితే ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యేని కూడా షూట్ చేయడానికి. వాట్స్ యువర్ నేమ్? అరవింద్ స్వామినాథన్. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? మీరనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా? యువర్ ఆనర్, ఐ థింక్ ది లాయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైయింగ్ టు ఇన్సైట్ వైలెన్స్. ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు ఇది. అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇది. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నవని కూడా ఒట్టి ఆరోపణలు మాత్రమే, జస్ట్ ఎలిగేషన్స్. And no one is proved guilty unless convicted by the court. Those 4 men were not even produced in court, Mr. Prosecutor. అజ్మల్ కసబ్ని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఉరితీసి చంపారు. Forget the trial, forget the judgment. ఆ నలుగురిని కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చేయలేదు. అంతకంటే ముందే చంపేశారు. అండ్ హెన్స్ ద క్వశ్చన్, వై? వాట్ వాస్ ద హరీ? మిసెస్ శ్వేతా గుప్తా, చైర్పర్సన్, నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్. Yes, that is correct. జస్టిస్ డెలివర్డ్. ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డూ యూ స్టిల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్? Yes, of course. ఎంత శాతం చెప్పగలరా? 100%, of course. సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు కదూ? Yes, absolutely. అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు 100% నమ్ముతున్నారు. లెట్స్ మేక్ దిస్ క్లియర్. రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఆ సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ 10వ తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ #shocked. Why? Why were you shocked? Oh, what do you mean by that? I was shocked like everyone else because she was raped. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు? What? బీపీ, బ్లడ్ ప్రెషర్, బికాస్ ఐఎమ్ షూర్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై. కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యూ మస్ట్ బి షాక్డ్ ఎవ్రీ 15 minutes. According to the Crime Records Bureau, a rape happens in this country every 15 minutes. అంటే గంటకు మీరు 4 సార్లు షాక్ అవ్వాలి. ప్రతిరోజు 96 సార్లు మీరు షాక్ అవ్వాలి. ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు 2 సార్లైనా షాక్ అయి ఉండాలి. కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత 10 సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసేమీ కాదుగా సబాది. ఏమంటారు? ఆ సంఘటన జరగడానికి కేవలం 2 రోజుల ముందు 3 ఏళ్ల పసిపిల్ల was raped and killed just few kilometers away from your commission office at a place called Bommasandra. బట్ ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే SRK. #my college crush. సో నా ప్రశ్న ఏంటంటే, why were you shocked only at Saba's death? నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచోలేను. ఐ అప్రిషియేట్ ఎ క్విక్ రిప్లై. No, Your Honor. He is trying to generalize things here. Sabha was born to death, Your Honor.
షీ వాజ్ నాట్ జస్ట్ రేప్డ్ బట్ బర్న్ టు డెత్. ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చారు ఆ దుర్మార్గులు, ఆ క్రిమినల్స్. మరి ఇంత సెన్సేషనల్ కేసు అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్ ఇస్ నార్మల్. సెన్సేషనలా? మిస్టర్ అయ్యర్, ఇంతకీ చనిపోయింది ఎవరు? ఇందిరాగాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి? But that was a national headline, right? యా, ఐఎమ్ సారీ. Your Honor, she's right actually. That was the national headline. Can you please read the main headline? Burned to death. Now, please go to page number 7. ఇది చదవండి. ఇదిగో ఇది. Body found in Jayanagar Lake. Continue. The body of a 36-year-old lady was found near Jayanagar Lake last day. The body has been identified by the local police as that of a lady who ran away with her lover one week ago. చాలు చాలు. ఒక ప్రియుడితో లేచిపోయిన 36 ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది. ఇదే పత్రికలో 7వ పేజీలో ఒక సింగిల్ కాలమ్ న్యూస్గా వచ్చింది. దీన్నే ఇప్పుడు అతను చదివాడు. సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్, అవుట్ ఆఫ్ దీస్ టూ, వై వాస్ సబాస్ కేస్ ది హెడ్లైన్? అది ఇట్స్ ఆబ్వియస్. ప్రియుడితో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది. షీ వాజ్ ఎ టీచర్. చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్ళలేదు. షీ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్. షీ వాజ్ అ వర్కింగ్ ఉమెన్. అంటే ఏంటి? పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా? టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా? అది కాదు. ద ఫ్యాక్ట్ వాజ్ షీ వాజ్ రేప్డ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది 10వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి. కానీ 10వ తారీఖు వచ్చిన ఈ పత్రికలో, అంటే 9వ తారీఖు రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో, హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్? ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది. ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే. దీనికోసం కోర్టులో కేసు, హియరింగ్, పబ్లిక్ అవుట్రేట్, సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆల్ ఫర్ ఎ లేడీ హూస్ అన్ అబ్సల్యూట్ నోబడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమని చెప్పారంటే, అ పాసిబిలిటీ ఆఫ్ రేప్ అని. అ పాసిబిలిటీ ఆఫ్ రేప్. వాట్ ఇఫ్ షీ హెస్ కమిటెడ్ సూసైడ్? వాట్ ఇఫ్ షీ హ్యాడ్ బర్న్డ్ హర్ సెల్ఫ్? లీవ్ ఆల్ దట్ అసైడ్. ఎవరది? హూ ఇస్ దిస్ సబా? She is my daughter. Umma. అరే, look here. Sit down. I'm her mother. Maintain silence, please. Please sit down. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చెప్పండి అయ్యా. మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు. చంపిన తర్వాత కూడా Please sit down. కసి తీరలేదంటే Please, కూర్చోండి. kill us both. Control yourself. Kill Sit down. us both. Kill us. The court will take a short break. Ramu, ask the lady to see me in the chamber. ఏమైందిరా? నేను వచ్చి చెప్తాను.
యువర్ ఆనర్, కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు, ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు. ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ని బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం. బట్ వాట్ సర్ప్రైజెస్ మీ ఇస్ ది వాట్ వి జస్ట్ హర్డ్ ఫ్రమ్ ది డిఫెన్స్ లాయర్. ఇట్ వాస్ ప్యూర్ విక్టిమ్ షేమింగ్. And I strongly recommended that the Honorable Court intervenes to stop this from being repeated. Your submission is taken into consideration. Much obliged, Your Honor. మిస్టర్ అరవింద్, ఈ వ్యక్తిని విక్టిమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్గా కూడా మీరు ఆవిడని గౌరవించక్కర్లేదు. కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం. ఓకే, ప్లీజ్. సభ అమ్మగారిని విచారించాలి. పేరు? షబానా. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ హెడ్ మిస్టర్స్. ఒకే ఒక ప్రశ్న. ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి. టెల్ us in detail what happened to your daughter. She was raped. I'm sorry. She was raped. Louder, please. She was raped. She was raped and killed. ఆ నలుగురు కలిసి దాన్ని దారుణంగా చంపారు. ఆ నలుగురు కలిసి నా బిడ్డని. మీరు చూసారా? రేప్ చేయడం చూసారా? చంపడం చూసారా? లేదు. మీ చిన్న కూతురు చూసిందా? లేదు. మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా ఆ నలుగురే ఇది చేశారని? Tell us! How did you know? Because it was in the media. And everybody knows in the court. ఇక్కడున్న అందరికీ తెలుసు. ఇది మీకు తెలుసు. తెలిసి నన్నెందుకు? అమ్మా, కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. ప్లీజ్ టేక్ us to the seat. జాగ్రత్త. మిస్టర్ అరవింద్ స్వామినాథన్, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? ఐ జస్ట్ డోంట్ యువర్ అండర్స్టాండ్. ఆనర్, నేను ఇప్పుడే కదా చెప్పాను, హీఈస్ ట్రైంగ్ టు ప్లే మైండ్ గేమ్స్ హియర్. వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దిస్ విల్ నెవర్ టేక్ ఇస్ ఎనీవేర్. అరవింద్ స్వామినాథన్, దిస్ ఇస్ ఇట్. వాట్ ఆర్ యూ అప్ టు? వాట్స్ యువర్ ఇంటెంట్? ఒకే ఒక విషయమే యువర్ ఆనర్. విక్టిమ్ ని చంపింది ఆ నలుగురే అని మీకెలా తెలుసని ఆవిడని అడిగినప్పుడు హర్ మదర్ సెడ్ ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇందులో నా ప్రశ్న ఏంటంటే, నిజాన్ని కాపాడడానికే మీడియా ఉందా, లేక మీడియా చెప్పేదే నిజమా? దీనికి సమాధానం అయ్యర్ గారు చెప్పినా చాలు. మీడియా చెప్పేది మాత్రమే నిజం కదా? అలాగే ఉండాలి. ఎందుకంటే 1994లో మీడియా ఇలాంటి ఒక నిజాన్ని చెప్పింది. ఐఎస్ఆర్ఓ రహస్యాల్ని దోచుకున్న ఇండియాకి వ్యతిరేకమైన దేశద్రోహుల కేసు కోర్టుకొచ్చింది. మీడియా తీర్మానించిన శిక్ష రద్దయింది. నిజం నిరూపించబడి అతను నేరస్తుడు కాదని 25 ఏళ్ల తర్వాత రుజువైంది. దేశం అతనికి పద్మభూషణ్ బిరుదిచ్చి గౌరవించింది. కానీ ఏపీజే అబ్దుల్ కలాం స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందాల్సిన వ్యక్తి లాకప్లో పోలీసుల చేత 3rd డిగ్రీ అనుభవిస్తున్నప్పుడు కూడా పత్రికలో వచ్చింది చదివి ఊరి ప్రజలు దేశద్రోహి అని ముద్ర వేసినప్పుడు
డే ఆఫ్టర్ డే ఇవే పత్రికలు సర్క్యులేషన్లో రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీడియా ఆ రోజు కూడా నిజం మాత్రమే చెప్పింది కదా అయ్యర్ సార్. అండ్ దట్ రైసెస్ మై క్వశ్చన్ యువర్ ఆనర్. తీర్పు నిర్ణయించడానికి మీడియా, శిక్ష విధించడానికి పోలీసులు ఉన్నప్పుడు మరి ఇంకెందుకు ఈ నల్ల కోట్లు, నల్ల గౌన్లు వేసుకున్న బఫూన్లు? అరే వా, వాట్ ఏ కంపారిజన్, వాట్ ఏ వండర్ఫుల్ కంపారిజన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారి ఈ డైలాగ్ విన్న తర్వాత ఇదిగో నా రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. ఇంకా తను చెప్పేది వింటూ ఉంటే ఇంకేముంది, ఆ నలుగురిని మహాత్ములతో కూడా కంపేర్ చేస్తాడేమో ఇతను. రామనగర పోలీస్ స్టేషన్లో 14 కేసుల్లో నేరం నిరూపించబడ్డ క్రిమినల్స్ వాళ్ళు. వాళ్ళ కోసం ఈయన కొంచెం కూడా సిగ్గు లేకుండా వాదిస్తున్నాడు. యాక్చువల్గా మీరు ఎవరు నేరస్తులు కారు అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దే హ్యావ్ కమిటెడ్ రాబరీ, దే హ్యావ్ బీన్ చార్జెడ్ స్మగ్లింగ్, దే ఆర్ డ్రగ్ పెడ్లర్స్, దే ఆర్ బ్లడీ మర్డరర్స్. No, they are not. Nobody is guilty unless convicted by the court. They have committed A, they have committed B, they may have committed C, but that does not imply that they will commit D. అరవింద్, వాట్స్ యువర్ పాయింట్? ఆధారాలన్నీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. లుక్ ఎట్ దేర్ హిస్టరీ, లుక్ ఎట్ దేర్ బ్యాక్గ్రౌండ్, లుక్ ఎట్ దెమ్ ఫర్ ఎ ఫ్యాక్ట్. అయినా అసలు వాళ్ళని చూస్తేనే మనకు తెలుస్తుంది కదా. Come again, Your Honor. వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే, వాళ్ళని చూస్తేనే తెలుస్తోంది కదా అని. ఏం చూసి తెలుసుకోవాలి యువర్ ఆనర్? వాళ్ళ రంగును చూసా, వాళ్ళు వేసుకున్న డ్రెస్సును చూసా, లేదంటే వాళ్ళ పేరా? స్టాప్ దిస్ నాన్సెన్స్. యు థింక్ యు హావ్ ద అడాసిటీ టు ఛాలెంజ్ మీ ఇన్ దిస్ కోర్ట్? Yes, I do and I will. This is the pure case of contempt of court, Your Honor. And you should interfere now. మిస్టర్, మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిజాన్ని అబద్ధం చేయటం మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యమైన విట్నెస్ ఉంది. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన విట్నెస్. ఇచ్చిన వాంగ్మూలం మీదనే గట్టిగా నిలబడే ఓ ఐ విట్నెస్. అండ్ మేబీ ఎలో టు ప్రొడ్యూస్ హిమ్ బిఫోర్ కోర్ట్, యువర్ ఆనర్. యా, షూర్, సెటిల్లీ. బట్ జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ ఎ మినిట్. Arvind Swaminathan, you will not repeat this behavior in this court. I will warning you. Is that clear? Did you get it? Say yes or no. Yes. Yes.